హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ వైవై కళాకారుల టీవీ. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో సిగురుమాడి మండలం ఇందుర్తి గ్రామంలో తీసుకొచ్చాను. ఈ వీడియో చూసి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. స్వామి నీకు 10,000 వందనము లేదా? నీ యొక్క నామాంకిత వేరుగా విన్నవించరా తండ్రి. ఈ భూమండలంలో దుర్మార్గులకు దుచ్చుటకు 21 మారులు క్షత్రియులను వధించినటువంటి పరశురాముడు అనే బిరుదు గలవాడు. పరిశమనంగా గొడ్డలి, ఆ గొడ్డలితో వధించి పరశురాముడు అని పేరుగాంచిన వాడు. నా యొక్క నామం భార్గవరాముడు. భార్గవరాముడు. మా తల్లి రేణుకమాత, మా తండ్రి శివదత్తి రాముడు. నీ యొక్క తల్లి రేణుకాదేవి, నీ యొక్క తండ్రి అయిన శివదత్తిముని. అయ్యా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నవారు? సేవక ఎవరో శ్రీరాముడట శివధనుసు విధించి నేనే పలవకుడని నిలుస్తున్నాడట. వాని పరక్రమేంటో నేను తెలుసుకోవడానికి నీ ముంగట వాళ్ళు ఎంతయ్యా, నీ ముంగట వాళ్ళు ఎంత అచ్చినైందనుకో. నీ యొక్క బలపరాక్రమం ఏంటిదో నాకు తెలిసిపోయింది కదా. ఎవరు నీలలో ఎవరు నీలలో కోపంబు ఏలాయి కోపంబు తాలించుడి భక్తరాను. ఎవరు నీలలో ఎవరు నీలలో కోపంబు. అయ్యా ఇది ఎవరు? నాపై ఎందుకు ఇంత కోపం? ఓయ్ రామ, పార్థివులవధించినట్టి పరిచారాముడ నేను. పరిచారాముడ నేను. ఎత్తుడని రాముడనగా వినే సాగించలేను. పరిచారాముడ నేను. 21 మారులు క్షత్రియులను వధించినటువంటి పరశురాముడు అనే నాముడం కదా. నిన్ను రాముడనగా నేను ఎట్టు సహించగలను? రాముడా
వచ్చేదాను రాముడను నేను శ్రీరామచంద్రుడను. స్వామి, నేను రాముడు గారు శ్రీరామచంద్రుడను, మీరు బ్రహ్మవుడం మొక్కుచున్నాను. ఓయ్ రామ, పుచ్చినట్టి శివుని విల్లు పుట్టినట్టి శివుని ఇల్లు విడిచినట్టు రాదు. పుట్టినట్టి శివుని ఇల్లు పొసగ విడిచినట్టు రాదు. చేసిన నా బాణం ఇప్పుడు చేత పట్టు చూసేదాను. రామ, పుచ్చినట్టి శివుని విల్లు విరిచిందిలో కృష్ణాశ్రమని ముగిసింది. ఇదే నా యొక్క విష్ణు శాపం ఎక్కువెట్టు నీ బలం గురించుము. నీదు బాణము కోపము వచ్చే నామదికి. నీదు బాణము కోపము వచ్చే నామదికి. గర్వించలేను. ఈ దంసురుడి దిమ్ము బ్రహ్మనుడవటంచు పరిపడి విధముల వినతి చేసియుండిన వినకయిట్లు వారు చేసివేతు బాణము బ్రతికలేము నాదు బలము చూడు. ఏ పరశురామ, బ్రహ్మణ కులమున పుట్టి ఒడ్డని చేత బట్టి అంత దివ్యంగా మాట్లాడుతుంటుంది. తెమ్ము నీ దర్శనం నేను విడిచేదాను. ఇదిగో రామ, నా దర్శిస్తున్నాను. అప్పుడు ఆ విధంగా ఆ యొక్క పరశురాముని విష్ణు శాపము శ్రీరామచంద్రుడు పట్టుకున్నంతలో అప్పుడు శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు అవతారం అని తెలుసుకున్న పరశురాముడు తన పశ్చాత్తాపంతో శ్రీరామచంద్రుని వేడుకునుగా. అపరాధిని కృపజోడు శ్రీరామ. సకలాంతం చేత నిన్ను కాచిన శ్రీరామ. సకలాంతం చేత నిన్ను కల్పించి రామచంద్ర. నరుడవుగాదయ్య నీవు నారాయణమూర్తివయ్య. పరమాత్ముడ నీవయ్య పాటుల నిర్ణయమైన. సీతమ్మ నీ పతి శ్రీ లక్ష్మీ రామచంద్ర. నా తప్పులు మన్నించి నన్ను బ్రోవుము రామచంద్ర. నీ నాదముని మానవుడు రామచంద్ర. కరుణించి నన్ను బ్రోవు కరివరద రామచంద్ర. రాఘవ, నీవు పరమాత్ముడిని తెలియక నేను అనగాని మాటలు అన్నాను కదా, నా యొక్క తప్పులు మన్నించి నన్ను క్షమించు. అదే పరశురామ, నేను ఎక్కుపెట్టిన బాణము ఎక్కడ వేయలేదో తెలుసు. వృధా పోజాలదు. ఓయ్, ఓ రామచంద్రమూర్తి, నేను శబ్దములకు సోపానములు కట్టుకుంటుంది కదా, అట్టి మెట్లపై విసులకు నాకు అభయం కదా. అలాగే వేసినా చూడు. తమ్ముడు ఫోటో తీయాలి దండ.
నా కుమారుడికి శ్రీరామరావు వారికి కటాభిషేకం కావాల్సిందని ఈ పూర్వజనులకు అందరికీ తెలియజేయండి. ఆహా చేసి చెప్పు. ఆ యొక్క శ్రీరామ వారికి రేపు తెల్లవారు ఇప్పుడు దశరథ మహారాజుడు ఇప్పుడే నేను సాక్షి అయినట్టున్న ఈ అయోధ్య నగరానికి తన కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుని రాజులు చేయాలన్నటువంటి సంకల్పంతో మరి ఆ పట్టణంలో సాధ్యము చేసిన ఇన్నోళ్ళెవరో ఇనోళ్ళెవరో ఆడోళ్ళు మొగోళ్ళు అడిగారోళ్ళు ఇంటిగారోళ్ళు అందరికీ తెలియజేసేది ఏంటంటే రేపు తెల్లవారుజామున రెండవ జామున శ్రీరామ వారికి పట్టాభిషేకం. అప్పుడు దశరథ మహారాజు సాటింపు చేయమని చదవాలి. నన్ను మల్లరే అందురమ్మ నన్ను మందరే అందురమ్మ బంగారము గలదు శృంగారము గలదమ్మ శృంగారము గలదమ్మ సుందరమణిలో వినవమ్మ నన్ను మందరే అందరమ్మ అయ్యో ఏందారా మందర పువ్వా మందర అంటే చిన్నప్పుడు కైకాదేవిని ఎత్తుకున్న దాసి నువ్వు నువ్వు ఇప్పటిదాని ఆదంత మనిషి నువ్వు ఎటు పోతావు కైకాదేవి దగ్గరకు రాసిపోతున్నాను. నీకు తెలియదా ఈ రెండు మూసుకపోయి సిమెంట్ వేసుకున్నావా రేపు రెండో జాము వరకు శ్రీరామ వారికి పట్టాభిషేకం అట అలా తిక్కన్నా పెంచుకోవాలంట ఇప్పించుకోవాలంట రేపు రెండో జాము వరకు శ్రీరామ వారికి పట్టాభిషేకం అట అట్లా చెప్తా మా కైకాదేవి కుమారుడైన బతుకుండగా రాముడికి ఎట్లా చేయను మా కైకాదేవికి ఇప్పుడే పోనీ చెప్తా కూర్చోవాలంటే రెండు గంటలు అన్నట్టు చెప్పవయ్యా
మరి శ్రీరాముల వారి పట్టాభిషేకం రేపే మళ్ళీ బియ్యం పోతారట. మళ్ళా 3 నెలల బియ్యం పోతారట, సన్న బియ్యం. శ్రీరామచంద్రుడు పట్టాభిషేకమా? శ్రీరామ వారికి పట్టాభిషేకమా? నువ్వు చేస్తావు, నీతో అయితే నీతో ఇదివరకు ఏం చేయాలి కానీ మళ్ళీ చేస్తావు, మళ్ళీ పూజ చేస్తావు. ఇది కూడా బాగానే ఉంది. ఇక్కడికి రాలి ఏం చేయాలమ్మా? ఒక్కిల్లా 2 ఇల్లా 4 ఇల్లు పట్టుకుని ఒక్కిల్లే అనుకుంటాను. ఎందుకంటే నీ దగ్గర అనుకుంటాను. అన్ని సామాన్లు కట్టుకున్నది ఇంకెవరెవరు అందరు కట్టుకుంటా పట్టుకుంటాను. ఏం సమాచారం అంటారా? మన నగరంలో శ్రీరాముల వారికి పట్టాభిషేకం అని చాటింపు చేస్తున్నాడు. ఎంత సంతోషమైన మాట ఏం భగవతి కోరుకోము. ఎందుకమ్మా నాకు వద్దు. రాముల వారికి పట్టాభిషేకం చేస్తే కంసన్యాదేవి దుర్సంగమును నువ్వు అప్పుడు దాచిదాను వాడు నీకు నాకు తేడా లేదు. సంసారాలు బాగుతుంది ముసలి. రాముల వారికి భరతునికి పట్టాభిషేకం చేయమని కోరుము. శ్రీరాముని 14 సంవత్సరములు పక్కన భోజనం లేక అరణ్యవాసం పంపమను. భర్త దగ్గర మాట తీసుకోము. కొట్టేసి నీ భర్త వచ్చేవారికి ఆభరణ ఈడుదలై ఉండు. అప్పుడు కైక మందర చెప్పినటువంటి మాటలు విని మరి మందర శ్రీరామరావు వారి పటాభిషేకానికి ఆయన 50 జనులు అందరి అట్టి ఉన్నారు. ఆయన 2వ భార్య కైకదేవి రాని కారణం ఒక్కసారి పలకరించి చూసేదట. ఓహో సరి ఎప్పుడు కిలకిలా నవ్వుకుంటూ ఉండేదానికి ఇంత పడి ఉన్న కారణం ఏంటి? నా సేవలకు తలలేదు నా
శరం వాళ్ళకు ఏం కావాలో కోరు శరంలో పెట్టాడు. తోడ సకులింకా నీకున్నాడు రాజా నాడు కోర్కెదించినట్టినాడు ఎవరు రాజా. ఓ రాజా, నా కోర్కెదించినట్టు రాదులేవరు నీకు పెట్టేన భార్య నాలుగు ఏళ్ళగలదు నీ ప్రేమ. కోరినట్టి కోరిక తీసుకోమని కోరినట్టి కోరిక తీసుకోమని లేవని బామా దూరము మాటలిప్పుడు నీకు కలిగిన బామా దూరము బాధలిప్పుడు నీకు కలిగిన బామా కోరినట్టి కోరిక తీసుకోమని బామా కోరినట్టి కోరిక తీసుకోమని లేవని బామా ఓ సఖి ఏం కోరుకుంటావు కోరుకోము నీ కోరిక తీసేదాకా చెప్పు. అభయం ఇస్తున్నాను. వైభవం ఇస్తున్నాడు కోరుకో. అలనాడు నీవు నాకు అభయమిచ్చిన మాట ఏల మరచితివయ్యా. నీవు మీ రాజంబు ఇప్పుడు నిలువుగా మరదునకు ఇవ్వకుంటే లేదనము కారణము ఇవ్వనము రాములను అప్పుమయ్య అరణ్యమునకు ఇది వరములను సంగము ఎప్పుడా నాకు గట్టిగాను నువ్వు ఇవ్వము గట్టిగాను ఇవ్వము నీ తల్లి ఒట్టు సుమ్మా. వరములు కోరుకుంటుంది భరతునికి పట్టాభిషేకం చేయ భక్తునికి పదాభిషేకం చేయము. శ్రీరామచంద్రుని శ్రీరామచంద్రుని అరణ్యమునకు 14 సంవత్సరములు 14 సంవత్సరములు అరణ్యవాసం పాపము అరణ్యవాసం పంపు. ఏ నా కోరిక ఇదే నా కోరిక. ప్రకారంగా నెరవేర్చు. ఈ పదార్థం నెరవేర్చు. కనతల్లి కన్న ఎక్కువ కనతల్లి కన్న ఎక్కువ పెంచిన కుమారుని పైన ఇంత తగిన ముదలే నాది నన్ను రైట్ సాబ్ రాముడు సింధు మహారాజు మన్ననతో చెప్పగాను మైడి నేను పిన్నగలలే ఎన్నో నియముల బాచిన్ని కుమారా వినుము. చిన్నతల్లి పలుకు కుమారా నీ చిన్న తల్లి పలికిన పలుకులు నేను ఏమంటా చెప్తున్నా తండ్రి. ఏది కార్యము నాతో నాతో ఏర్పారించుము తండ్రి. ఏది కార్యము నాతో ఈ మనము తొందరని గుడు వెలగను తండ్రి. ఏది కార్యము నాతో ఏర్పారించుము తండ్రి. ఏది కార్యము నాతో ఏర్పారించుము తండ్రి. ఏది కార్యము నాతో ఓ నాయన గారు మీ మనంలో ఏమి తీసుకోగలిగారో నాకు తెలుపును కదా. నాతో దానా చేరుకునే వాళ్ళ కైక వరములు నాతో నికలమన్న
భరతునకు సకల రాజ్యమొసగుమనే నిఖిలమందు భరతునకు సకల రాజ్యమొసగుమనే ఓ కుమారా భక్తునికి పటాశకం చేయమని తల్లి కోరగలదా నీకు ఇట్టి చింతలేల తండ్రి ఇంత మాటకై నీకు పంతమేల వానికి ఇప్పుడు పట్టణము గట్టుమయ్యా నీకు ఇంటి చింతలేల తండ్రి ఇంత మాటకై నీకు ఓ నాయనగారు ఇంత చిన్న విషయానికి మీరు అంత చిన్న చేయవలసిన పరం లేదు భగవాన్ పటాభిషేకం గావించు పంపి మిథిలా మందున బాల నిన్ను అడవికి పంపి పంపి మిథిలా మందున బాల నిన్ను అడవికి పంపి సకలమైన వాకులికి సుఖము జరిగిన తండ్రి పంపి మిథిలా మందున బాల నిన్ను అడవికి పంపి కుమారా నిన్ను అడవికి వెంటి నేను ఎట్లా బతకగలను తండ్రి గొప్ప ప్రియమాదేలను తండ్రి పితృవాక్యము గొప్ప ఇతరు చేయవలదు నేను నిత్యముగా వెళ్ళరాను ఇతరు చేయవలదు నేను నిత్యముగా వెళ్ళరాను గొప్ప ప్రియమాదేలను తండ్రి పితృవాక్యము గొప్ప ఓ నాయనగారు మీ మాట తప్పక ఇది పోతున్న వాడను అరణ్యవాసం ఓ కన్నులారా మా తల్లి కైకాదేవి మా తండ్రికి ఇచ్చిన వాగ్దానం మేరకు నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం పంపుటకై వాక్కును చెందిన వాడైనాడు కావున తండ్రి మాట తప్పక నేను ఇదే అరణ్యవాసం కోరుచున్నవాడు ఇప్పుడు తండ్రి మాట నిలబెట్టడానికి శ్రీరామచంద్రుడు అరణ్యవాసం పోతున్నటువంటి సమయంలో మరి అప్పటికి కూడా పిన్న తల్లి కైకేయి యొక్క దీవెనల కోసము తల్లి వద్దకు రావడం. తల్లి ఓ తల్లి గిరియ వందనములు నేను తల్లి మాట తప్పకుండా అరణ్యవాసం పోతున్నాను మా తమ్ముడైన భరతుడి సమయంలో లేదుగా నేను ఒక మాట చెప్పగలను అప్పుడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం అరణ్యవాసం వెళ్తుండగా తన సోదరుడైన లక్ష్మణుడు వచ్చి తన అన్నతో ఏమని తెలుపుతున్నాడు. అన్నయ్య రామచంద్ర అన్నయ్య రామచంద్ర అన్న రాఘవాలకించుమా ఇప్పుడు కాదు తీసుకుంటే అప్పుడు తీసుకుంటే సీతమ్మ మీరు వచ్చిన ముగ్గురు తీసుకుంటే ఒకరు తీసుకుంటారు. ఇప్పుడు చెప్పేది వినాలి మీరు. అన్న రాఘవాలకించుమా అన్నది పలుకులు చెన్నగ వినుమా అన్న నేను నీ వెంటనే వచ్చరా అన్న రాఘవాలకించుమా
అయ్యా రామచంద్రమూర్తి, చిన్ననాటి నుండి నిన్ను విడువక నేను ఉన్నవాడను. ఇప్పుడు నీ వెంట నన్ను తీసుకొని వెళ్ళుము. తమ్ముడా లక్షణ, అలాగే రాము. నా రామేశ్వర, నేను కూడా నీ వెంట వచ్చేలా. పానవల్లభ పదతిని విడిచి, పానవల్లభ పదతిని విడిచి, పానవల్లభ పదతిని విడిచి, పానవల్లభ పదతిని విడిచి, చేయబోయేదారు కాల ప్రయాణం, చేయబోయేదారు కాల ప్రయాణం, నాటిని విడుచుట న్యాయముగాను, నాటిని విడుచుట న్యాయముగాను, జాతిగా నిన్నెడ బాధియుండను, జాతిగా నిన్నెడ బాధియుండను. రామ రామ పారం రామ, రామ రామ పారం రామ, రామ అయోధ్య రామ, రామ అయోధ్య రామ. ప్రాణవల్లభ పడతిని విడిచి, ప్రాణవల్లభ పడతిని విడిచి. అనగా ఇన్ని దినముల నుండి నీ పదములు నమ్ముకొని ఉన్నాను నాదా. నీ ఎంబడి నేను కూడా వచ్చి తోడుకోమన్నాదా. అలాగే పూలపై పాదములు నృత్యేడి నడికానమునా నడచుటే నిన్ను వెన్నెలనియడల్లాడు ఎండవేడికి సహించుటే చిలక పల్పులు విన్ననులికి పడేటి సింహాపాతములు విని జరుగుటేట్లు ఎందరున్న కిలమందు పీటిల్ని ఒంటిగా విపినమందుటేట్లు ఎందునే నుంచి నిన్నిట నుంచి పోవ దళచియున్నాను గానా సంద్రసంగుల నీవు అతమామయడల కడు భక్తి కలిగి వారి ఉపచారములు చేయవలయుంపడతి. సఖీ సీత, మా వెంబడి వచ్చి నీవు అతి కష్టంలో పాలయ్యవు కావున నీ విజయమే అంతాపురం ఉండవు సుఖంగా. అనయము రామచంద్రాయనతో సడలతో యుగము చేత నిలవజా కుమున్నప్పుడు పడుకున్నప్పుడు నీవు శరణకు వచ్చుడనేను మరువజా. ఇప్పుడు గని వార్తలు చెప్పి బమల వార్తలు చెప్పి బతుకజాల. నీ తల్లిని కైరకము లేకుడు నింపనేను సంపజాల. సఖియుల్ల బతికినా సగుని కళ్ళ ఎదరనే ఉండవలని ఎల్లవారలు ఆశపడదురు నానా. రామ అరుణమయుడు నన్ను కొనిపోవలయ్యా. నాదా ఇప్పుడు నన్ను కొనిపోవు నాదా. అరణ్యమునకు అది ఏంటంటే సత్తి కదా. పెళ్ళినాడు చేసిన బాధలే మర్చి ఉన్నావా నాదా. నువ్వు లేకుండా నేను క్షణమైనా ఉండలేను లేదా. అలాగే నా వెంకరామ. చౌరీ కమల మనోవిహారి, చౌరీ కమల మనోవిహారి, చౌరీ కమల మనోవిహారి, చౌరీ కమల మనోవిహారి, వినోదన సాధు ప్రసాదన, వినోదన సాధు ప్రసాదన. ఓహో తల్లి కైకాదేవి, నేను
అరణ్యవాసం పోతున్న వాడని ఈ సమయమున నా తమ్ముడు భరతుడు లేడు. అయినను నీకు ఒక మాట తెలుకల విను. ఆకాశం నేల కొరిగిన, చుక్కలు నేల నారిన, ఈ సప్త సముద్రముల నీరు నిలిచిన ఈ శ్రీరామచంద్రుడు మాట తప్పేవాడు కాదమ్మా. అయినను నా తమ్ముడు భరతుడు లేనందున వారి వచ్చిన తర్వాత సత్యరాజ్యము పాలించమని బోధించు. సరే రామచంద్ర నీ యొక్క ఆభరణములు తీసి నారావస్త్రములు ధరించుకొని శుభ్రం నీకు అయ్యో సరే వెళ్ళండి. సరే వెళ్ళిరా సార్ ఆయన రాయాలని అయ్యో అయ్యో జాతురవాసులారా, నేను పోయి వచ్చెదనయ్యారా. అయ్యో జాపురవాసులారా, మేము పోయి వచ్చెదమయ్యారా. అయ్యో జాపురవాసులారా, అయ్యా నా పిన తల్లి సంతోషమునకై అయోధ్యాపురవాసులారా, మేము పోయి వచ్చెదమయ్యారా. అయోధ్యాపురవాసులారా, మీరు మా మీద దయలుంచారండి, మదిలో నా తింటారండి. తండ్రి వాక్యము నిలపాతరని మేమిప్పుడు అయోధ్యాపురవాసులారా, మేము పోయి వచ్చెదమయ్యారా. అయోధ్యాపురవాసులారా, నన్ను చూసినట్టులా నా భరతుణ్ణి చూడండి. అయోధ్యాపురవాసులారా, మేము పోయి వచ్చెదమయ్యారా. అయోధ్యాపురవాసులారా, వనభద్రాపురమందు మేము ఆనందముగా బ్రోచెదాము. బలభద్రాపురమందు మేము అయోధ్యాపురవాసులారా, మేము పోయి వచ్చెదమయ్యారా. అయోధ్యాపురవాసులారా, మేము పోయి వచ్చెదమయ్యారా. అయోధ్యాపురవాసులారా, మేము పోయి వచ్చెదమయ్యారా. అయోధ్యాపురవాసులారా, ఓ అయోధ్య ప్రజలులారా, మా తండ్రి వాక్కు నిలుపుడకై మేము 14 సంవత్సరంలో అరణ్యవాసం పోతున్నవారు. మా తమ్ముడైన భరతుని నన్ను ఎలాగో ఆదరించారో మా తమ్ముని భరతుని కూడా అలాగే ఆదరించగలరని కోరుకుంటూ మేము పోతున్నవారు. సీతాలక్ష్మణ శీఘ్రము సీతాలక్ష్మణ శీఘ్రముగాను, సీతాలక్ష్మణ శీఘ్రముగాను, నీతి తోడ వనవాసమునకును, ప్రీతితో ప్రియము నమనము, కైకవరము చే కానన కేడలు, కైకవరము చే కానన కేడలు, కనబడుచున్నది గంగా నదియు,
కొలది రమణము పొంగుచు మోదము కొలది రమణము కొలది రమణము పొంగుచు మోదము కొలది రమణము సీతా లక్ష్మణ శీఘ్రముగాను ఓహో సఖీ సీత సోదర లక్షణ అటు చూడు ఆ గంగ ఎంత అందంగా కనబడుతున్నారు. ఘనమైన ఈ గంగ ఘనమైన ఈ గంగ నది దాట ఘనమైన ఈ గంగా నది దాట మన వశమా కనుగొంటివా జానకి గంగ నది కనుగొంటివా లక్ష్మణ ఈ గంగ నది దేవానుల దేవతలకు పావనమే ఈ గంగా పావనమే ఈ గంగా జీవనమాయన గంగా కనుగొంటివా లక్ష్మణ ఈ గంగ నది కనుగొంటివా జానకి గంగ నది కాలకంటు శిరము పైన కాపురమే ఈ గంగా కాపురమే ఈ గంగా దాపురమైనది గంగా కనుగొంటివా జానకి గంగ నది కనుగొంటివా లక్ష్మణ ఈ గంగ నది గంగాది శ్రీరంగా రంగాడే ఈ గంగా సకల జీవులకెల్లా ఆధారమే ఈ గంగా కనుగొంటివా జానకి గంగ నది కనుగొంటివా లక్ష్మణ ఈ గంగ నది సురులకు మునులకు కరుడా గంధరులకు ధరణి శ్రీ కల్పకుని వరమాల కృష్ణునకు కనుగొంటివా జానకి గంగ నది కనుగొంటివా లక్ష్మణ ఈ గంగ నది ఘనమైన ఈ గంగా నది దాట మన వశమా సఖీ సీత సోదర లక్ష్మణ ఆ గంగ ఎంత అందంగా కనబడుతున్నారు. మన ఈ గంగా నదిని దాటించేవారు ఎవరైనా ఉన్నారేమో చూద్దాం.